హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పులావ్ అండి. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు, టైం లేనప్పుడు, ప్రాసెస్ ఎక్కువగా అనిపించినప్పుడు ఇలా చికెన్ పులావ్ చేసుకోండి. టేస్ట్ అయితే సేమ్ బిర్యానీలానే ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. దీని ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే చికెన్ని శుభ్రంగా కడిగేసి ఇందులోకి ఉప్పు, కారం, అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్, ఇది వేయించిన ధనియాలు జీలకర్ర పౌడర్, గరం మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, అలాగే కొంచెం పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులోకి నేను నిమ్మరసం కూడా వేశాను, అది క్లిప్ మిస్ అయింది. ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి, టైం ఏం పెద్దగా పట్టదు. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి. ఇవి బిర్యానీ మసాలాలు బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ మొత్తం వేసేసుకొని ఇందులో నుంచి వచ్చిన వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా వేసేసాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఇది బాస్మతి రైస్ వేసేసి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ చొప్పున నీళ్లు మరిగించుకోవాలండి. చూడండి, ఇక్కడ వేడి వేడి నీళ్ళనే ఎసురుగా పోయాలి, చన్నీళ్ళు పోయకండి. చన్నీళ్ళు పోస్తే బిర్యానీ టేస్ట్ కానీ అంతా మారిపోతుంది. వేడి నీళ్ళే పోసారంటే ఆ చికెన్ మెత్తబడకుండా సేమ్ మంచిగా వస్తుంది టేస్ట్. అయితే వేడి నీళ్ళు పోయండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత చాలా బాగా వచ్చింది. వేడి మీద ఇలా ఉంది కానీ చల్లారితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే ఒక